गाइस वेलकम बैक टू मై ఛానల్ గాజులవారి గ్యారేజ్। ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి। ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్ తో వచ్చేస్తున్నాను। సో ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి। నేను ఈ రోజు డిన్నర్ కి ఏమైతే ప్రిపేర్ చేశానో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। సో ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి। సో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూసేసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి। 8:15 అయితే అవుతుందండి। సో నేను సాటర్డే ఈవినింగ్ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను। సో ఆనియన్స్ తీసుకుంటున్నా, ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి। సో అలానే టొమాటోస్ కూడా తీసుకుంటున్నా, జస్ట్ ఒక 1 or 2 అయితే తీసుకుంటున్నాను। ఇది ఓన్లీ ఎగ్ కర్రీ అండి। సో అందుకే 2 టొమాటోస్ తీసుకుంటున్నా, జస్ట్ టేస్ట్ కోసం అంతే। సో ఎగ్స్ కర్రీ అయితే తిని చాలా రోజులు అయిందండి। సో అందుకే సండేలైనా నాన్ వెజ్ ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు సాటర్డే డిన్నర్కి అయితే మేము ఎగ్ కర్రీ చేసేసుకుంటున్నాం। ఏం చేస్తున్నాడో చూపిస్తాను। కార్తికేయ, సో వాడికి కొత్త బస్ అయితే వచ్చిందండి, స్కూల్ బస్। సో దాంతో అయితే ఆడుతున్నాడు, ఒక పక్కన ట్యాబ్ అయితే పెట్టుకున్నాడు। ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నానండి। సో ఇప్పుడు జస్ట్ వాటిని తీసేసుకుని నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను। మర్చిపోయాను కదా, నేను కిచెన్ ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి। అంటే చాలా రోజులు అయింది, అన్ని స్టీల్లోనే ఉంచేసుకున్నాను నేను। సో అంటే మ్యారేజ్ అయిన తర్వాత మనకి అన్ని పెడతారు కదా, సో సారీ అవన్నీ, సో అందులోనే ఉంచేసుకున్నాను నేను। కొన్ని మాత్రం ప్లాస్టిక్ వాటిలోనే యూజ్ చేస్తున్నా। సో అవన్నీ ప్రతిసారి తోమాలంటే ఇబ్బంది అయిపోతుంది। సో అందుకే ప్లాస్టిక్లోకి చేంజ్ చేసేద్దామని చెప్పి కొన్ని అమెజాన్లో అయితే మంచి ఆఫర్ నడుస్తుందని సో నేను అమెజాన్లో కొన్ని తీసుకున్నా, అలానే కొన్ని డిమార్ట్లో కూడా తీసుకున్నానండి। సో నేను ఎలా ఆర్గనైజేషన్ అవంతా కూడా నేను చేసుకున్నాను, చూపిస్తాను, చూసేయండి। సో ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకున్నానండి। సో ఇవన్నీ పైన పప్పులు అవన్నీ కూడా కొంచెం విజిబుల్ అయ్యేలాగా పెట్టుకున్నాను। సో ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్లోకి చేంజ్ చేసేసాను। అన్నీ కూడా నేను మొన్న మే 1st రోజు అయితే చేంజ్ చేసుకున్నానండి, ఆ రోజు ఎలా అయినా హాలిడే కాబట్టి। అండ్ మళ్ళీ స్టాండ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను। ఇవి మొత్తం 700 ml 10 బాక్సెస్ నాకు 490 ఎంతో పడిందండి। అలానే ఆయిల్ టిన్ కూడా 99 పడింది। సో ఇంకా నేను ఇట్లా అయితే నీట్గా స్టాండ్ అయితే ఆయిలీ అవ్వదు అని చెప్పి సో ఇట్లా అరేంజ్ చేసుకున్నాను। సో అలానే ఇక్కడ నేను కట్టెన్ అవన్నీ కూడా వేసుకున్నానండి। సో ఇంకా ఇటు సైడ్ అయితే ఇలా ఉంది కొంచెం। సో ఇక్కడ నాకు ఇటు సైడ్ ప్లేస్ ఎక్కువ ఉండడం లేదు, సో అందుకని చెప్పి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను। ఇంకా మొన్న మా పిన్ని వచ్చినప్పుడు ఇక్కడ అయితే గ్రైండర్ అయితే పెట్టేశారండి। సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను, మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి మే 1st రోజు। ఇంకా మళ్ళీ కింద కబోర్డ్స్లో కూడా మొత్తం అన్ని పేపర్స్ అవన్నీ వేసి నేను నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను। ఎలా చేసుకున్నానో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి। సో ఇక్కడ కూడా ఈ ర్యాక్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను। సో ఇదిగోండి ఇక్కడ కూడా, ఇంకా కింద కూడా అన్నీ కొంచెం యూస్ఫుల్ అంటే నేను డైలీ యూజ్ చేసేవన్నీ కూడా కింద ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాను। డైనింగ్ టేబుల్ మీదకి కూడా నేను కొత్త కవర్ అయితే పెట్టానండి, ఎందుకంటే ఇంతకుముందు మాకు కవర్ లేదు। సో నార్మల్గా డిన్నర్ లంచ్ తినడానికి నార్మల్ ఇట్లా షీట్స్లా ఉండేవి। సో దానివల్ల మొత్తం గలేజ్ అయిపోతుంది, ప్రతిసారి క్లీన్ చేయవలసి వస్తుందని। ఇది కూడా అంతేనండి, 99 or 95 అయితే ఇవి కూడా పెట్టుకున్నాను। సో ఇవన్నీ కూడా పీసెస్ కూడా తక్కువేనండి। సో హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి వుడెన్వి ప్లేట్స్ కూడా పెట్టుకున్నాను। సో ఇట్లా అయితే పెట్టేసుకున్నాను। మళ్ళీ మా బుడ్డోడు బొమ్మలన్నీ కూడా లోపల అయితే పెట్టేశానండి, ఎందుకంటే ఇంకా వాడు తీసి అల్లరి చేసి మొత్తం గలేజ్ చేస్తున్నాడు। సో అందుకే వాడికి కొంచెం ఫేవరెట్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచేసి మిగిలినవన్నీ కూడా లోపల అయితే పెట్టేశాను అండి। ఇలా అరేంజ్ చేసుకున్నాను। సో పైన కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ అండి 10 కాదు 8 వచ్చాయి। సో 8 కూడా 200 చేంజ్ పడింది। సో చాలా బాగున్నాయి, అంటే నేను ఎలా బాగున్నాయండి అసలు చూసారా। సో నేను ఇక్కడ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను మిర్రర్ దగ్గర, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో। సో చాలా బాగున్నాయండి, అంటే నేను అంటే ఇమేజ్లో చూసి ఇంత పెద్ద పెద్దవి వస్తాయా అని అనుకోలేదు, బట్ చాలా బాగుంది। సో ఇవైతే 8 పీసెస్ అయితే పెట్టానండి నేను।
సో డెకరేటివ్కి అయితే చాలా బాగుంటాయి. 200 అంటే చాలా రీజనబుల్ అండి. కట్ చేసేసుకుంటున్నానండి. సో ఎగ్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ ఆనియన్సే పడతాయి. సో నేను ఇక్కడ ఒక 4 to 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, చిన్న సైజు. సో నేను ఇప్పుడు ఆనియన్ కట్టర్లు అయితే వేసేస్తున్నానండి. సో పచ్చిమిర్చి కూడా తర్వాత వేస్తాను. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి. సో గిన్నె పెట్టేసానండి. సో ఇప్పుడు ఆనియన్ అవన్నీ కూడా ఫ్రై చేస్తాను. సో ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు పెడుతున్నాను అంటే కొంచెం తొందరగా కుక్ అవుతుందండి. సో వీటిల్లో అయితే సో యాక్చువల్గా నేను నార్మల్ యూట్యూబ్కి యూజ్ చేసే దాంట్లో అయితే కొంచెం లేట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఇదైతే పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ అలానే చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఈ పక్కనే నేను ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటాను. కొంచెం సైడ్ ఆయిల్ వేసి యాడ్ చేసుకుని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుంటాను. ఆనియన్స్ అయితే నాకు ఫ్రై అయిపోతున్నాయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకుని దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో ఇలా అయితే నేను ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. యాక్చువల్గా ముందే ఫ్రై చేయాలి, బట్ తర్వాత అయినా చేయొచ్చు కదా అని ఒకసారి ఇట్లా మధ్యలో అయితే చేసేసుకుని వీటిని సపరేట్గా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఒకటి కొంచెం విరిగిపోయిందండి, అది నేను వేసుకుంటా. ఇది మా బాబుకి అలానే మా హస్బెండ్కి ఒకటి. సో ఇలా అయితే ఫ్రై చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నా. సో ఇక్కడ నాకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. సో ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను, అంటే ఎగ్స్లోకి యాడ్ చేసుకున్నాను కదా, అదే సరిపోయింది. సో ఇప్పుడు ఇంకా టొమాటోస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు టొమాటోస్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలానే కారం అడ్జస్ట్ చేసుకుని వాటర్ని యాడ్ చేసేసుకుని అలానే ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇవి కొంచెం మగ్గాలి. సో కొంచెం నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం టొమాటోస్ని కూడా కుక్ చేసేసుకుంటాను. బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదండి. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అలానే కారంని యాడ్ చేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. అయితేనే ఉండగలుగుతున్నామండి, చాలా వేడి ఉంది హైదరాబాద్లో కూడా. సో మీరున్న లొకేషన్స్లో అంటే వేడి ఉందా లేదా, అంటే సమ్మర్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మాకైతే చాలా వేడిగా ఉంది. యాక్చువల్గా హైదరాబాద్ ఆర్ బెంగళూరు చాలా కూల్గా ఉంటాయి ఈవినింగ్ అయితే అంటారు, బట్ మాకైతే చాలా వేడిగా ఉందండి. సో ఇంకా ఏసీలో ఉంటేనే అంటే బాగుంది అనిపిస్తుంది, లేదంటే చాలా వేడిగా అయితే ఉన్నాయి. ఈసారి సమ్మర్ అయితే ఫుల్ విరగదీస్తుందండి. సో ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అలానే కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి. కొంచెం తక్కువే వేస్తాను, ఎందుకంటే మా బుడ్డోడు కూడా తినాలి ఇదే కర్రీ. సో వాడికి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను. సో మా బుడ్డోడు కూడా ఇదే కర్రీ కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేసి చేస్తాను. సో బాగా అయితే ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అలానే వాటర్ని కూడా యాడ్ చేసేస్తాను. సో ఎగ్స్ని కూడా యాడ్ చేసేసాను. సో చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది కదండి. సో కర్రీ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. సో సాల్ట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసేసానండి. సో ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సో కొంచెం దగ్గర ఉండి ఒక 10 minutes కుక్ చేసుకున్నట్టయితే కొంచెం ఈ గ్రేవీ మొత్తం కూడా సో ఎగ్స్కి పట్టి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో నాకు ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు ఎంత ఎమ్మీగా ఉందో చూసారా, అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నాకు ఇలా చేసుకునే ఎగ్ కర్రీ చాలా రోజులైంది. సో ఇందులో ఎండు రొయ్యలు యాడ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. సో ఎండు రొయ్యలు అంటే కోడిగుడ్డు ఎండు రొయ్యలు అంటారు కదా, సో అలానే లేకపోతే వంకాయ ఎండు రొయ్యలు. నేను ఈసారి వంకాయ ఎండు రొయ్యలు కుండలో చేసిన వీడియో అయితే పెడతానండి, ఈసారి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా అయితే ప్రిపేర్ చేసేసానండి ఎగ్స్ కర్రీ అనేది. సో చాలా బాగుంటుంది. సో చూసారా, నేను చేసిన కోడిగుడ్డు అలానే టొమాటో కర్రీ అండి, లేకపోతే ఎగ్ కర్రీ అయినా అనొచ్చు. సో టమాటోస్ యాడ్ చేశానని టొమాటో కర్రీ అంటున్నాను.
సో పెట్టేస్తున్నానండి. సో సాటర్డే ఈవినింగ్ అంటే డిన్నర్ కోసం నేను సో రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను అంటే ఐస్ కూడా చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆరెంజ్ క్యాన్ తీసుకున్నా. సో దీన్ని నేను రస్నా లాగా మిక్స్ చేసేసి, ఇది 4 గ్లాసెస్ కండి. సో నేను ఒక 2 గ్లాసెస్ వరకు మిక్స్ చేసేసి మా బుడ్డోడికి ఐస్ ట్రేలో అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా వేస్తానో చూపిస్తాను, చూసేయండి. అయితే నేను వాటర్ అయితే యాడ్ చేశానండి. సో 2 గ్లాసెస్ యాడ్ చేశాను. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను. సో ఇది కొంచెం స్వీట్నెస్ అట్లా బాగుంది అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొక కొంచెం స్వీట్ ఎక్కువ అయింది అంటే ఇంకొక 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ అయితే యాడ్ చేస్తాను. సో ఇలా అయితే మిక్స్ చేస్తానండి. సో షుగర్ అవన్నీ కూడా సరిపోయాయి. సో ఇలా అయితే నేను ట్రేలో అయితే ఫిల్టర్ చేసుకుని వాటర్ని యాడ్ చేసేసుకున్నానండి. సో ఇలా అయితే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో అన్నిటికీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం 24 అవర్స్ తర్వాత తినేసేయచ్చండి ఐస్ క్రీమ్స్. సో ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. సో షార్ట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.